హాయ్ ఫ్రెండ్స్, ఈ విధంగా పెట్టండి నిమ్మకాయ పచ్చడి. ఈసారి మీ స్టైల్లో ఎలా పెడతారో కామెంట్స్లో పెట్టండి. నేనైతే ఈసారి ఇలా పెట్టాను. ఇలా పీసెస్లా కట్ చేసుకొని ఒక కప్పు తీసుకొని కొలుచుకోండి. నిమ్మకాయ దెబ్బల్ని నీట్గా 3.5 కప్పులంత దెబ్బలు అయ్యాయి నాకైతే బద్దలు. ఇంకా వాటిని నేనేం రసం పిండట్లేదు, వాటిలో ఉన్న రసమే ఊరిపోతుంది. ఇంకా చూపిస్తున్నాను కదా, ఉప్పు పసుపుతో ఇప్పుడు ఊరబెట్టుకోవాలన్నమాట. ఉప్పు 3.5 కప్పులకి ఈ కప్పుతోనే 3/4 కప్పు దాకా కల్లుప్పు వేసుకుంటున్నాను. కరెక్ట్గా సరిపోతుంది. సాల్ట్ అయినా అంతే క్వాంటిటీ పడుతుంది, ఇబ్బంది ఏం లేదు, వేసుకోండి. మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకొని ట్రై చేయండి. పసుపు ఫుల్ స్పూన్తో 1 స్పూన్ అంతా వేసుకొని చక్కగా చేతితోనే మిక్స్ చేసుకున్నాను. మొత్తం ముక్కలకు కలిసేలాగా కలిపేసుకొని ఈ డబ్బాలో ఒక 1 వీక్ దాకా స్టోర్ చేసుకుంటున్నాను అనమాట. స్టోర్ చేసుకున్న తర్వాత 1 వీక్ తర్వాత స్టోర్ చేసుకొని మనకి తాలింపు వేసుకుంటే పచ్చడి రెడీ అవుతుంది. చూపిస్తాను. కారం కూడా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇదిగోండి, నీట్గా వీటిని చేతితోనే మిక్స్ చేసుకుంటున్నాను. మీరు గరిటెతో అయినా మిక్స్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మనం చేతితో కలిపామంటే మొత్తం నీట్గా మిక్స్ అవుతుందన్నమాట. ముక్కకి ఉప్పు పసుపు పడుతుంది. ఇంకా ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి నిమ్మకాయ పచ్చడి అంటే. అసలు పప్పులో కానీ మనకి పెరుగన్నంలో కానీ ఫుల్ టైం ఫేవరెట్గా ఉంటుంది కదా. మీలో ఎంతమంది ఇష్టంగా తింటారో కామెంట్స్లో పెట్టండి. 1 వీక్ తర్వాత పచ్చడి తీసాను. ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని 150 గ్రామ్స్ ఆయిల్ పడుతుంది. కరెక్ట్గా సరిపోతుంది నేను చేసే ఈ పచ్చడికి. నిమ్మకాయలు అయితే మీరు ఎన్ని తీసుకున్నా సరే, నేను 13 తీసుకున్నాను. కొలుచుకున్నాను కదా కప్పుతోటి. కప్పు కొలత గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఉప్పు కారాలు వేసుకోవడానికి. ఓకేనా. ఇంకా ఇదిగోండి పచ్చడి చూడండి, ఇలా ఒక బౌల్లోకి తీసేసుకొని 1 వీక్కి ఇలా ఉందన్నమాట టెక్స్చరు. ఇంకా దీంట్లో కారం కూడా మిక్స్ చేసుకోవాలి. తాలింపులో నేను ఆ పింక్ కప్పుతోటి 1 కప్ అంతా కారం వేసుకున్నాను. కరెక్ట్గా సరిపోతుంది. మీరు ఏ కప్పు యూస్ చేసుకున్నా 3/4 కప్పు ఉప్పు, 1 కప్పు కారం వేసుకొని ఆ తాలింపులోని కారం కూడా మిక్స్ చేసుకొని మొత్తం మిశ్రమాన్ని ఇలా నిమ్మకాయల్లో మిక్స్ చేసుకుంటే టేస్టీ నిమ్మకాయ పచ్చడి అయితే సూపర్గా రెడీ అయిపోయినట్టే. చూసారు కదా, దగ్గర నుంచి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఇంకా ఈ కారం కూడా ఊరిన తర్వాత 3 రోజులకి తిని చూడండి, టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. మీరే కామెంట్స్లో పెడతారు.